కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజలు సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు ప్రపంచానికే ఇదో చరిత్ర అన్నారు. అలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే గత 5 ఏళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామని మండిపడ్డారు. అలాగే పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం. 30% పచ్చదనం ఉంటుంది. జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం. వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కనీసం 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒకటే కోరుతారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి, దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం. ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం. అమరావతి కేంద్రంగా వచ్చే ఏడాది 1వ తేదీన క్వాంటమ్ కంప్యూటరింగ్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ రోజు ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లారెన్స్ అండ్ టూబ్రో సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఈరోజు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి కూడా చారిత్రాత్మకమని సీఎం అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చెప్పారు. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటరింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, అయితే వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని సీఎం తెలిపారు. భవిష్యత్తు అవసరాలని క్వాంటమ్ కంప్యూటర్ పైనే ఆధారపడి ఉంటాయని, అందుకే అమరావతి క్వాంటమ్ వ్యాలీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థలు ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం స్వాగతిస్తున్నట్టు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తిరుపతి నగరంలో బైరాగి పట్టట సిపిఐ కార్యాలయంలో స్పష్టం చేశారు. రకరకాల పద్ధతిలో పెండింగ్లో ఉన్న కులగణన అంశాన్ని ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించడం సంతోషదగ్గ విషయమని అన్నారు. ఈ విషయంగా ప్రజా సంఘాలు, బీసీ నేతలు రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కులగణనకు అంగీకరించడం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. కొన్నెంబట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ఆపాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయని స్థానికులు వాపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.
జనావాసాల మధ్య డంపింగ్ యార్డు పెట్టడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు గ్రామాలకు దూర ప్రాంతాన్ని ఎంపిక చేయాలని, లేదంటే త్వరలో నిరసన కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో చేపడతామని హెచ్చరించారు. ద్వారా తీసుకొని నేను మాకు ఎక్కడ అలికేట్ చేస్తానో ఆ జేసీబీలో అక్కడ వేసేస్తాను. సో అప్పటి వరకు మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆడ ఫైర్ జరిగే దగ్గర మళ్ళీ మనం డంప్ చేస్తే అది మళ్ళీ రీఫైర్ అవుతుంది. సో మళ్ళీ కాదు తర్వాత ఆటోమేటిక్గా అది భయం అనేది వస్తుంది. స్టార్ట్ అవుతుంది. మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు ఏంటంటే ఆ ఉన్న లెగసీ వేస్ట్ జిగ్మా అని నేను మీకు వాట్సాప్ కూడా పెడతాను. స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి మనకి అవార్డు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద అప్డేట్గా ఉంది. కంపల్సరీగా దాన్ని ఆల్రెడీ ఉన్న ఆ స్టేట్ మొత్తంలో ఉన్న లెగసీ వేస్ట్ అంటారు. ఇలాంటి వేస్ట్ అన్నీ ఉంటాయి కదా, ఈ వేస్ట్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో రెమెడేషన్ పార్క్ అనేసి ఏమీ ఉంటాం. అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఈ పార్క్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయమని మన గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇప్పుడు మనం కూడా వెళ్దాం ఆడికి, ఏ ప్లేసెస్ ఫీజిబిలిటీ ఉందో ఆడికి వెళ్దాం. ఆడే డంప్ చేసుకున్నాము. మళ్ళీ కూడా అక్కడైతే మేము ఉంచముందాము. తర్వాత ఆఫ్టర్ 1 month సార్ అక్కడ ఇండ్లు కూడా ఉన్నాయి. ప్రధాని మోదీ అమరావతి పర్యటనలో పాల్గొనేందుకు నందిగామ నుండి కూటమి శ్రేణులు ప్రజలు భారీగా తరలివెళ్లారు. చెలో అమరావతి పేరుతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బస్సు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని సభలో 15,000 మంది పాల్గొంటారని సౌమ్య తెలిపారు. నల్గొండ జిల్లాలో ఓ భవనానికి ఉన్న మాజీ సీఎం కేసీఆర్ పేరును రేవంత్ సర్కార్ తొలగించడంతో బీఆర్ఎస్ ఆరోపించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి పేరుతో కేసీఆర్ తొలగించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో కేసీఆర్ కళాభారతి నిర్మించారు. కేసీఆర్ పేరు తొలగింపు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కళాభారతి వద్ద బైఠాయించారు. కట్టడం చేత కాదు కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయంపై మండిపడ్డారు. హైదరాబాద్ పలక్నామాలో దారుణం జరిగింది. ఓల్డ్ సిటీ పాన్ మహల్ సమీపంలో మజీద్ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో అతడి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం 1:2 ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ అనేది తీగలకొండ ప్రాంతంలో ఒక స్టార్ పాన్ మహల్లో మర్డర్ అయిందని ఆ ఇన్ఫర్మేషన్ అనగానే పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకోగానే ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి అక్కడ మజీద్ అనే వ్యక్తిది డెడ్ బాడీ ఉంది. అక్కడ 2 అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇతన్ని బయటకు పిలిచి మాట్లాడి చంపినట్టుగా అక్కడ ఐ విట్నెస్ల ద్వారా తెలుస్తుంది. డెడ్ బాడీని హాస్పిటల్కి పంపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఆజం తోటి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఎందుకు చంపారు ఏంటి వివరాలు తెలుస్తుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందిన యువ యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన మధుమతి చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకున్నారు. ఆన్లైన్ వేదికగా ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల తన స్వగ్రామంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మధుమతి అక్కడే ఉరివేసుకొని మరణించింది. అయితే మధుమతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వివాహితుడైన ప్రతాప్తో మధుమతికి పరిచయం ఉందని, అది వివాహేతర సంబంధానికి దారితీసిందని తెలుస్తుంది. ప్రతాప్ వేధింపులు తాళలేకనే మధుమతి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాది పాతకొండూరు, మేము ఉండేది తిరువూరులో. అయితే మా పాప చిన్న వర్క్ మీద హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉంది. అయితే నిన్న ఏం జరిగిందంటే మామూలుగా వాడు దేనికి వచ్చిండో మరి ఎట్లా వచ్చాడో, ప్రతాప్ అనే అతను వచ్చాడు, ఇంటికి వచ్చేసి గబగబ పిల్లను బాగా చేపట్టుకుని లేకపోతే నేను అడ్డుపోయాను. అడ్డుపోతే నన్ను కూడా నెట్టేశాడు. ఎవరో ఏంటని చెప్పేసి మా వారు ఇంట్లో లేరు. అప్పుడు వెంపాటి లావణ్య, మాది పాతకొండ. నల్గొండ జిల్లాలో ఓ భవానికి ఉన్న మాజీ సీఎం కేసీఆర్ పేరును రేవంత్ సర్కార్ తొలగించిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి పేరుతో కేసీఆర్ను తొలగించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో కేసీఆర్ కళాభారతి నిర్మించారు. కేసీఆర్ పేరు తొలగింపు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాభారతి వద్ద బైఠాయించారు. కట్టడం చేత కాదు కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని తీవ్ర విమర్శలు చేశారు. లిటిగేషన్ రామకృష్ణారెడ్డి దిక్కు దేవాడు లేదు. అవి ఎన్ని సంవత్సరాలు అయింది వారి కర్మ. ఇక మనం ఏదైతే నాకు ఎప్పుడు గుర్తు ఎక్కువ తెలియదు వాళ్ళు. మొత్తం చెరువులన్నీ బాగు చేసిన 100 కోట్లు పెట్టి ఇలా మిర్యాల మున్సిపాలిటీలో ఏ రోడ్డు మీద నడవండి, ఏ పదాలు నడవండి, భాస్కర్ అంటే కేసీఆర్ రోడ్డు అంటే భాస్కర్ రావట్లేదు. కేసీఆర్ ఇచ్చిన రోడ్డు అయ్యి ఇలా మంచినీళ్ళకి మన వాళ్ళు మిషన్ భగీరథలో మంచినీళ్ళు ఇస్తే మా మిర్యాల ప్రజలు ఏమన్నారంటే ఎక్కడి నుంచి దేవులపల్లి రిజర్వాయర్ తాగుతున్నాం, అయిపోతే వాసన వచ్చినట్టు సార్ అని కొద్దిగా అనుమానమే రావచ్చు ప్రజలకి అని అంటే నేను ఏమంటే 96 కోట్లు పెట్టి 20 ఎమ్మెల్యేల 2వ ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేసి నిన్న టెండర్ కూడా జరగడం జరిగిందని చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ పక్కన డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. రేపు ఫ్యూచర్ లో ఇవన్నీ పెరిగిపోతాయి. చాలా అద్భుతమైన పరిస్థితులు ఉందని చెప్పి 196 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జీవోలు ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు అనొచ్చు మా టైంలో ఆ రోజు టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళా వాళ్ళు ఇష్టం వరకు టెండర్ ఇవ్వాలి కాబట్టి హైదరాబాద్ లెవెల్లో క్యాన్సిల్ చేసి నలుగురు పెద్ద ఇవ్వాలని చెప్పి. సెల్ ఫోన్ పోయినా చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 102 మొబైల్ ఫోన్లు పోయినా లేదా చోరీకి గురైన సిఈఐఆర్ వెబ్ పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 20 లక్షల విలువ గల 102 మొబైల్ ఫోన్లను బాధితులకు ఆయన అందజేశారు. అలాగే సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. సిస్టమ్ ద్వారా మనకి తెలుస్తుంది. అప్పుడు మనం ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అది కూడా మనకి టెలికాం డిపార్ట్మెంట్ నుంచి అప్పుడు అది మనం ఆ ప్లేస్లో వెళ్ళి ఆ క్వాలిటీ పట్టుకొని అది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో ఒక పెద్ద పని 4 మంది టీంలో ఉన్నారు. బట్ వాళ్ళు చాలా మంచి కోఆర్డినేషన్తో బయట జిల్లా బయట రాష్ట్రంలో కూడా ఫోన్ ఉంటే వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫోన్ మన జీవనంలో చాలా ఇంపార్టెంట్ అయింది అందరికీ. నాట్ ఓన్లీ కాల్, అన్ని పని దీంట్లోనే, షాపింగ్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా దీంట్లోనే ఇదే వాడతారు అందరు. సో బట్ దీనివల్ల కొన్ని క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. ఒకటి సైబర్ క్రైమ్ గురించి ఇప్పటివరకు మన టీం చెప్తూ ఉంటాయి. సో సైబర్ గురించి ఒకటే మాట బేసిక్స్ మీరు గుర్తించాలి. ఒకటి, స్ట్రేంజర్ ఎవరైనా కాల్ చేస్తున్నారు, స్ట్రేంజర్ తెలియకుండా ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ మీద సస్పెక్ట్ చేయాలి. వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారు, వాళ్ళు ఏదైనా ఫలానా చెప్తూ ఉంటారు. దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి.
1,00,000 మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అక్షయ తృతీయ తర్వాత 3 రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 2,200 తగ్గింది. గత కొన్ని రోజులుగా బలహీనపడుతూ వచ్చిన అమెరికా డాలర్ విలువ తిరిగి పుంజుకోవడమే ఇందుకు కారణమని బులియన్ నిపుణులు చెప్పారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ కేసులో సంబంధం ఉన్న శామ్ పిట్రోడా, సుమన్ దుబే, సునీల్ భండారీ, మెక్సర్ యాంగ్ ఇండియా, మెసర్ డోటెక్స్ మర్చెండెట్ ప్రైవేట్ లిమిటెడ్లకు ఇవాళ నోటీసులు జారీ చేశారు. గత నెలలో ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందించిన ఛార్జ్షీట్లో సరైన పత్రాలు లేవని సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఇవాళ జరిగిన విచారణలో ఛార్జ్షీట్లోని లోపాలు పరిష్కరించబడ్డాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. మలప్పురం జిల్లాలోని కొట్టాకల్ ప్రాంతంలో గత నెల 26న ఈ ఘటన చోటు చేసుకుంది. స్వాగతమ్మాడు గ్రామానికి చెందిన 33 ఏళ్ల బదారియా అనే మహిళ ఓ చిన్నారితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన కారు మహిళను ఢీకొట్టింది. అదే వేగంతో కారు ముందుకు దూసుకెళ్లింది. దీంతో మహిళ 3 మీటర్ల వేగం గాల్లో ఎగిరి ఓ గోడకు తాకి రోడ్డుపై పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు మహిళ పక్కన ఉన్న చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో మహిళ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 25కు పైగా స్కోర్లు బాదిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్ తరపున విధ్వంసక ఇన్నింగ్స్లు ఆడుతున్న ఈ మిస్టర్ 360 రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఈ రికార్డును చేరువయ్యాడు. డెత్ ఓవర్లతో బౌండరీలతో చెలరేగిన సూర్య 48 పరుగులతో నాటౌట్గా నిలిచిన 11వసారి 25కు పైగా స్కోర్ నమోదు చేశాడు. దాంతో ఐపీఎల్లో మైలురాయికు చేరువైన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడని హిట్టర్. ఈ ముంబై చిచ్చర పిడుగు దాటికి రాబిన్ ఊతప్ప రికార్డు బద్దలైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్కి భారత్ వరుస షాక్లు ఇస్తుంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నది, దాని ఉపనదులకు సంబంధించిన సింధు నదుల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఇక పాకిస్తాన్ సెలబ్రిటీలపై ఉక్కుపాదం మోపుతుంది. భారత్లో ప్రజాదరణ ఉన్న పాక్ క్రికెటర్లు, సెలబ్రిటీలు, సినీ యాక్టర్లకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను, యూట్యూబ్ ఛానళ్లను ఇండియా బ్లాక్ చేస్తుంది. తాజాగా క్రికెటర్లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేసింది. ఇప్పటికే షోయబ్ అఖ్తర్, షాహిద్ ఆఫ్రిద్ యూట్యూబర్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది. అలీ ఫజల్, హానియా అమీర్, మిహిరా ఖాన్ వంటి 16 మంది సెలబ్రిటీల ఇన్స్టా అకౌంట్లను కూడా బ్లాక్ చేసింది. వీరితో పాటు ఒలింపిక్ బంగారు పతక విజేత జువెలిన్ త్రోయర్, అర్హద్ నదీం ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిషేధించింది. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే మతపరంగా సున్నితమైన కంటెంట్ను వ్యాప్తి చేసే, తప్పుదారి పట్టించే కథనాలను ప్రచురిస్తే అనేక పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన సిస్టర్ ఈనా కనాబారో లూకాసు కన్నుమూశారు. బ్రెజిల్కు చెందిన ఆమె 116 ఏళ్ల వయసులో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బ్రెజిల్ అధికారులు వెల్లడించారు. దక్షిణ బ్రెజియాలోని రియో గ్రాండ్కు సుల్ రాష్ట్రంలో 1908లో మే 27న లూకాస్ జన్మించారు. తన 20వ ఏట కేథలిన్ సెన్గా మారారు. వృద్ధాప్య సమస్యల కారణంగా కాసేరోస్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.